విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జైవించెంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జైవించెంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని యావత్ దేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి ఒక రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అట్టడుగు వర్గాలకి స్ఫూర్తిగా నిలిచి అంటే ఆ రోజుల్లో కూడా అంటే ఇండిపెండెన్స్ రాకముందు కూడా ఆయన కష్టం చేసి ఫారిన్ వెళ్ళి బ్యారిస్టర్గా చదువుకొని లా డిగ్రీలో పట్టా తీసుకొని ఆయన చివరికి లా మినిస్టర్ అయ్యి భారతదేశానికి మన భారత రాజ్యాంగం రాశారంటే దాన్ని బట్టి చెప్పొచ్చు అది కష్టం చేస్తే మనిషి కృషి ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పడానికి ఇంకా వేరే ఉదాహరణ అవసరమే లే. ఆయన ఎంతో కష్టం చేసి ఆయన స్థితిగతులను కూడా లెక్క చేయకుండా ఎంతో దూరం పోయారంటే ఆయన శ్రమ ఆయన పట్టుదల దానికి తార్కాణం వేరే చెప్పాల్సిన అవసరం లే. ఇవాళ మొత్తం దేశం అంతా కూడా ఒక ఐడల్ లాగా ఆయన చూస్తున్నారు, ఆయన ఒక స్ఫూర్తి కింద చూస్తూ ఉన్నారు. దానికి ఆయన కష్టం ఆయన జీవితం అవన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని యావత్ దేశం అంతా కూడా ఆయన అడుగుజాడలు నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం ఆయన రాసిన రాజ్యాంగం నీడలోనే బతుకుతా ఉన్నాం, ఆయన ఇచ్చిన స్వేచ్ఛలోనే మనం బతుకుతున్నాం, ఆయన ఇచ్చిన సోషల్ జస్టిస్లోనే మనం బతుకుతున్నాం. ఖచ్చితంగా అభినందనీయం. ఆయన ఆ రోజు ముందు చూపుతో ఇవాళ కూడా రాజ్యాంగం చెల్లుబాటు అవుతుందంటే ఆయన ముందు చూపు తనకి అవుట్డేట్ కాకుండా రానున్న రోజుల్లో కూడా అది పనిచేస్తుందంటే ఆయనకున్న ముందు చూపు ఆయన ఖచ్చితంగా చిరస్మరణీయుడు. ఆయన ఎప్పటికీ మర్చిపోం.